బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈరోజు అద్దంకి దయాకర్ పైన సామ రామ్మోహన్ రెడ్డి పైన ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే మాజీ మంత్రులు హరీష్ రావు గారి పైన ఒక ప్రజల పైన ప్రజల కోసం పోరాడుతున్నటువంటి హరీష్ రావు గారి పైన ఈరోజు ఏమని పెట్టారు, క్షుద్ర పూజలు చేస్తారని చెప్పడం సిగ్గుచేటు. వెంటనే సామ రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా అద్దంకి దయాకర్ వెంటనే హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఎక్కడక్కడ వీళ్ళిద్దరిని తన్ని తరుముతామని తెలియజేస్తున్నాం. బిడ్డ గుర్తుపెట్టుకో, హరీష్ రావు గారు అంటే ఈరోజు ప్రజల పక్షం నిలబడినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు కాళేశ్వరాన్ని ఈరోజు కట్టడంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తున్న హరీష్ రావు గారి పైన అనుచిత వాక్యాలు చేస్తే నేను ఎక్కడక్కడ అడ్డుకొని తిడతామని తెలుస్తున్నాం. అదే విధంగా మీరు పెట్టినటువంటి వీడియోలైనా కానీ ఆ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ వెంటనే డిలీట్ చేయాలి. సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ గారు అలాగే సామ రామ్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ ఒక కొండను చూసి కుక్కను మరిగినట్టు వీళ్ళు మరుగుతా ఉన్నారు. కేవలం హరీష్ రావు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు సిగ్గుచేటు. ఆ కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఈరోజు మేము న్యాయపరంగా కూడా మేము ఇవాళ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఖబర్దార్ అద్దంకి దయాకర్ రామ్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, మీరు ఎంత మొరిగిన ప్రజల ఆదరణ ఎప్పటికీ దగ్గరు. హరీష్ రావు అంటే అనునిత్యం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి అని రాష్ట్రం మొత్తం తెలుసు. మీరు ఎంత మొరిగినా హరీష్ రావు గారిని ఏం చేయలేరని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్. అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఏదైతే హరీష్ అన్న మీద క్షుద్ర ఫీజులు అనేటువంటి ఏదైతే ఇష్యూ దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మరి అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డి మీద మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క టెక్నాలజీ సమాజంలో కూడా ఈ రోజు క్షుద్ర ఫీజులని హరీష్ అన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని హరీష్ అన్నకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే భౌతిక దాడులు కూడా మేము దిగుతాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అని అద్దంకి దయాకర్ కు సామ రామ్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఈ డైరెక్షన్ లో అచ్చొచ్చిన ఆంబోతుల వలె అజ్ఞానమైనటువంటి అద్దంకి దయాకర్ సైకో సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు హరీష్ రావు గారు మాంత్రికుడు తాంత్రికుడు యంత్ర పూజలు చేపిస్తా ఉన్నారని హరీష్ రావు గారి పైన బురద చల్లేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీరు హరీష్ రావు గారంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై అనేక సమీక్షలు త్వరితగతిన కంప్లీట్ చేసి రైతాంగం పక్షాన నిలబడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అటువంటి నాయకుడి పైన బురద చల్లేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ, పిహెచ్డి చదివింది ఇదే నా మాంత్రిక పూజలు తాంత్రిక పూజలు అనేకనేనా అని మేము అడుగుతా ఉన్నాం. హరీష్ రావు గారు సబ్జెక్ట్ పైన ప్రశ్నిస్తే సబ్జెక్ట్ లేనటువంటి సన్యాసులు ఈరోజు మాంత్రిక పూజలు తాంత్రిక పూజలు అని మాట్లాడుతా ఉన్నారు. బిడ్డ, మీరు గుర్తుపెట్టుకోండి, హరీష్ రావు గారి పైన అవాకులు చవాకులు వేస్తే ఉరికిచ్చి తంతం బట్టలు కూడా తీసి మిమ్మల్ని బిడ్డ మీరు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మీ భర్త పూజ చేస్తామని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అద్దంకి దయాకర్ పిచ్చుకుక్క సామ రామ్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అబ్బాయి మీరు ఒళ్ళు బలుతుంది. బిడ్డ హరీష్ రావు గారి మీద ఇష్టం వచ్చిన మాట్లాడితే క్షుద్ర పూజలు ఏంద్రా అబ్బాయి. ఈ రోజు ఈ సామ రామ్మోహన్ రెడ్డి అంటోడు మీడియా కమ్యూనికేషన్ పేరు మీద లక్షల రూపాయలు దోచుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుతుంటే ఈ సిగ్గుచేటు. రానున్న రోజుల్లో హరీష్ రావు గారి మీద ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం సామ రామ్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో బిడ్డ, ఎల్బీనార్ చేస్తా చౌరస్తాలో బట్టలు కూడా తీసి బరిదేవించి కొట్టమని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం.